నా పరువు తీసేస్తుంది, అందరి ముందు నా పరువు తీసేస్తుంది. నేను చూడండి ఇప్పుడు లేపైన దానికి బ్రష్ చేయడానికి చలేసేస్తుంది, అలా కూర్చుంటుంది. కమ్ మాన్య, మాన్య కమ్ కమ్ రా, బ్రష్ చేస్తే స్నానం చేయించేస్తాను రా, అప్పుడు ఇద్దరు కలిసి పూజ చేసుకుంటాం రా. చూడండి దాని డ్రెస్ ఎంతలాగా అవుతుంది దానికి. దేవుడి పూజ అయిపోయింది అండ్ మార్నింగ్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, క్లాస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పద లాగిన్ చేసుకో. పనీ ఫేస్ అంటే కోపం ముందు పనీ ఫేస్ అంట. నా పరువు తీసేస్తుంది, అందరి ముందు నా పరువు తీసేస్తుంది. ఫనీ ఫేస్ అంట. నేను కోపంగా ఉన్నాను, కోపం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, అమ్మ కోపం పడుతుంది ఏడవాలి లేదంటే ఏం చెప్పాలి, నువ్వు నవ్వుతున్నావు, నా పరువు తీయట్లేదా మరి? ఏంటది అంట. పరువు అంటే ఏంటి తెలీదా? నా రెస్పెక్ట్ అంతా తీసేస్తుంది. నేను ఆయన కోపం అయినప్పుడు అమ్మ కోపం పడక చెప్పాలి కానీ నువ్వు నవ్వుతున్నావు. ఇదండి గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు అవుతుంది 9:15. నేను వంటగదికి వచ్చాను. ఇవాళ పప్పు పెడుతున్నాను అండ్ చారు చేస్తాను. సో పప్పు కోసం పప్పు వేయించేస్తాను, కందిపప్పు. ఇక్కడ నేను కుక్కర్లోనే చేస్తాను కానీ కుక్కర్లో నీళ్ళు వేస్తాను ఆల్రెడీ. ఈ గిన్నెలో వేసి చేస్తాను. నేను ఆల్రెడీ చూసే ఉంటాను నేను ప్రీవియస్ వీడియోస్, పప్పు ఎలా చేస్తాను అని. సో ఇవాళ ఇంట్లోనే చేస్తాను. ఎందుకంటే రోజు బయట నుంచి పప్పు సాంబార్ 65 తింటున్నాను. అదే అడిగాను, బాబు ఒక రోజున ఇంట్లో తినండి, పప్పు ఇంట్లో అసలు తినట్లేదు అంటే నాకు ఈరోజు ఇంట్లో తింటాను ఒప్పుకున్నారు. సో ఇప్పుడు కందిపప్పు పెట్టేస్తాను, చారు చేస్తాను. నేను మా కోసం ఇక్కడ ఆల్రెడీ హనీ వాటర్ రెడీ చేసి పెట్టాను, నా కోసం ఇంకా మాన్య కోసం. దాన్ని ఇంకా అసెంబ్లీ స్టార్ట్ అవ్వలేదు, దానికి వచ్చేస్తాను తీసుకొని అది తాగేస్తుంది ఫస్ట్. నేను దాని తర్వాత తాగుతాను. మాన్యకి దాన్ని హనీ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు. మాన్య హ్యావ్ యూర్ హనీ వాటర్. నాది అక్కడ ఉంది. మాన్య ఆల్రెడీ కూర్చుని పోయింది ల్యాప్టాప్ దగ్గర. అండ్ పట్టుకుంది ఏంటది, మినియన్ని. ఎన్నాది మినియన్ చూపి చూడండి. దాన్ని మినియన్ పట్టుకొని కూర్చుంది ఈరోజు. మినియన్ బొమ్మ మనం ఎక్కడి నుంచి తెచ్చామైతే సిఎంఆర్ నుంచి కాదు, అది ఏంటి సెంట్రల్ మాల్, మర్చిపోయాను. ఫోరం మాల్. ఎస్, ఫోరం మాల్ నుంచి తెచ్చాను. ఏఎంబియా అక్కడ నుంచి కాదు, ఫోరం మాల్ నుంచి గిఫ్ట్ వచ్చింది. ఎస్, నాకు ఆడుకుంది మాన్య కాబట్టి అందరిది గిఫ్ట్ వచ్చింది. సో ఫోరం మాల్ తెప్పించాను. బాగుంది కదా మినియన్, బుజ్జి మినియన్ మాది. అది మరి చూడు తాగే. ఇంకా కందిపప్పు వేయించాను, దీన్ని కడిగేసి నీళ్ళు వేసేసి పెట్టడం కుక్కర్లోనే. నీళ్ళ కింద నీళ్ళు వేసేసి పప్పులో కూడా నీళ్ళు వేసేసి పెట్టేసాను. ఇప్పుడు మూత పెట్టేసి వదిలేస్తాను. స్లోగా ఒక 30 minutes దీనికి ఉడికించేస్తాను. విసిల్స్ వచ్చినా అది ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే 3-4 విసిల్స్ లో కూడా అది ఉడకట్లేదు. సో దానికన్నా ఇట్స్ బెస్ట్ స్లో ఫ్లేమ్ లోనే ఒక 20 minutes to half an hour అలా వదిలేయడమే. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. సో అది విసిల్ రాగానే విసిల్ వేసేసి నేను స్టోర్ చేసిస్తాను. ఇంకా మా మమ్మీ హనీ వాటర్ తెస్తుంది కిచెన్ నుంచి తాగడానికి. నేను తాగేసాను, వేడి వేడి తాగేసాను నేను. నేను పప్పు ఇంక పెడతాను నించున్నాను, ఎందుకంటే పప్పు ఒకవేళ స్లోని వచ్చిందా స్లో చేసి రావాలి కదా, నించుని తాగుతున్నాను, కూర్చోట్లేదు ఈరోజు. నేను రాగానే పారిపోవాలి దానికోసం. అండ్ మేడం ఇప్పుడు అసెంబ్లీ అయిపోయింది. సో ఒక 5 minutes జస్ట్ బ్రేక్ వచ్చింది. 9:30 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మేడం అన్యకి ఏదో లెక్చర్ ఏదో వస్తాయో డెంటలా? డెంటల్ కేర్. డెంటల్ కేర్ ఎవరో వస్తాయంట. 10:30 నుంచి ఉంది 11:30 వరకు. 3 పీరియడ్స్ ఈ రోజు. ఫస్ట్ పీరియడ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ డెంటల్ ఉంటుంది, 3వ పీరియడ్ ఉంటుంది. అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ పీరియడ్ ఈవీఎస్, సెకండ్ పీరియడ్ డెంటల్, థర్డ్ పీరియడ్ జీకే. ఓకే చలో. విసిల్ వచ్చేసింది, ఒక విసిల్ వచ్చింది. ఇప్పుడు స్లో చేసేస్తాను దీనికి అండ్ ½ an hour కోసం వదిలేస్తాను. అది మానంగా అది ఉడుకుతుంది. దీపం కొండెక్కిపోయింది. సో ఇప్పుడు నేను ప్రసాదం తీసేసుకుంటాను. మా నట్స్ నేను ఇంకా మాన్య తినేస్తాము. నట్స్ ఖర్జూరం ఇవన్నీ. మాన్యకి వాడు ఈవీఎస్ క్లాస్ స్టార్ట్ అయింది. సో అది క్లాస్ ఎండ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి తింటాము. ఇప్పుడు అది ఎలాగో రాసుకుంటుంది కదా, సో రాయనివ్వండి, తర్వాత తింటాము. జస్ట్ ఇంకా ఇద్దరం కలిసి తాగాను కదా నీళ్ళు. సో ఇంకా ½ an hour తర్వాత మన క్లాస్ కూడా అయిపోతుంది. సో నేను ఇవాళ పొద్దున్న
తలుపు కూడా తీయలేదు ఈరోజు. నేను బయటికి వెళ్ళలేదు పొద్దున్న నుంచి. నాకు పొద్దున్న నుంచి ఎందుకో అనీజీగా ఉంది, చాలా అనీజీగా ఉంది. అస్సలు ఏం చేయబుద్ధి కావట్లేదు. నిన్నంతా బ్యాక్ పెయిన్, ఇవాళ కూడా బ్యాక్ పెయిన్. నిన్న 2 hours నిల్చుని పోయాను ఇక్కడ వర్షం చూస్తూ ఉండగా, దానివల్ల బ్యాక్ పట్టేసింది. అండ్ ఇవాళ మనకి ఎండ చూడగలుగుతారు, ఇంత గట్టిగా ఎండ వచ్చింది. ఓ మై గాడ్, ఎండకి ఎండ ఉంటుంది, మరి మధ్యాహ్నం అయ్యేసరికి 3 అయ్యేసరికి వర్షం చిత్తకొట్టేస్తుంది. ఇలాగలా వర్షం కాదు అంటే చెరువు సముద్రం అలా వర్షం కొట్టేస్తుంది. సో ఎండకి ఎండ ఉంటే పొద్దునంతా ఎవరైనా బట్టలు ఉతకాలంటే పొద్దునంతా మధ్యాహ్నం లోపల ఆరిపోతుంది బట్టలు కూడా, అలాగే ఎండ ఉంటుంది. నాకు టీ వెయిట్ చేయడానికి వచ్చాను. ఇంకొక 5 minutes లో మాన్య క్లాస్ అయిపోతుంది. అండ్ మాన్య కూడా ఈరోజు టీ తాగుతుందంట. అమ్మ చాలా రోజులు అయిపోయింది టీ తాగలేదు, ప్లీజ్ టీ ఇవ్వా అని అంటుంది. సర్లే ఇస్తాను, నిజంగా చాలా రోజులు అయిపోయింది టీ తాగలేదు. నేను ఎప్పుడు అడిగినా వద్దమ్మా ఇవాళ దాని మానంగానే అడిగినమ్మా కొంచెం టీ ఇవ్వా నాకని. దానికోసం కూడా టీ ఇంకా నా కోసం టీ వెయిట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాను. టీతో పాటు బిస్కెట్ తిన్నాను కదా, సో బిస్కెట్ తీసుకుంటున్నాను. నా బిస్కెట్లన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది, ఎందుకంటే బయటను పెడితే పురుగులు పట్టేస్తుంది అండ్ చాలా మెత్తగా అయిపోతుందని నేను బిస్కెట్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టిపోతాను వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్కి. సో ప్రస్తుతానికి బ్రిటానియా బిస్కెట్ అండ్ పార్లేజీ బిస్కెట్ తీసేసాను. మాన్య అంటుంది నాకు, అమ్మ బిస్కెట్లు ఎంత చల్లగా ఉంది, బాగుంది కదా. కోర్స్ ఫ్రిడ్జ్ లో ఉంటే చల్లగా ఉంటుంది, బాగుంటుంది కదా, టేస్టీ కూడా ఉంటుంది. బయట కన్నా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారంటే బిస్కెట్స్ ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ క్రిస్పీనెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కూడా ఎప్పుడు పెట్టలేదు, కానీ ఇగో ఈసారి వెళ్ళాను కదా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను. సో అన్ని ఫ్రిడ్జ్ లో తోసి వెళ్ళిపోయాను. గ్రాసరీస్, బిస్కెట్లు అన్ని ఫ్రిడ్జ్ లో తోసిపోయాను. ఏమి బయట హాఫ్ పప్పులు ఉప్పులు అన్ని కొంచెం కొంచెం ఉండేది కూడా అవి కూడా లోపల పెట్టేసి వెళ్ళిపోయాను. చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో తీసిన బిస్కెట్ తింటూ ఉంటే చాలా బాగుంది. టీ తీసేసుకుంటాను ముందు, కానీ మాన్యాకి క్లాస్ ఒక్క 5 minutes లోపలే అయిపోతుంది. ఇప్పుడు నేను టీ తీసుకుంటున్నాను, మాన్యా కూడా టీ తాగుతుందండి. సో మాన్యా కోసం అండ్ నా కోసం టీ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను టీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. మాన్యా కోసం కవర్ చేస్తాను, ఎందుకంటే క్లాస్ నడుస్తుంది కదా. సో కాసేపు పోయాక తాగుతుంది, నేను తాగేస్తాను వెంటనే. ఇప్పుడు మీకు ఈ డ్రెస్ చూపించడం మర్చిపోయాను, పొద్దున్న నుంచి అనుకుంటున్నాగా మర్చిపోయాను. ఇది డ్రెస్ కాదు యాక్చువల్గా, మాన్యాని నైటీ. మమ్మీ ఏమో మాన్యా కోసమే నైటీ కొన్నారు వైజాగ్ లో. అండ్ మమ్మీ అన్నారు ఇది 3/4 నైటీకి నువ్వు కూడా వాడవచ్చు అని. సో ఎస్, ఇది నాకు బాగుంది, 3/4 గా వచ్చింది. మాన్యాకి ఫుల్ వస్తే నాకు 3/4 గా వచ్చింది. సో దాని నైటీకి నేను డ్రెస్ లా వాడేస్తాను. ఇంకా అది దాన్ని వాడుతుంది, నేను దాన్ని వాడాను కదా, కాబట్టి నేను దాన్ని వాడేస్తాను. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. అలా ఉండడానికి హల్కాగా చాలా లైట్ వెయిట్ గా ఉంది, వేసుకుంటే కూడా వేసుకుందాము అని అనిపించట్లేదు. చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఉంది, లూజ్ కదా, బాగా లూజ్ గా ఉంది, ఫ్రీగా ఉంది. సో ప్లీజ్ నాకు చెప్పండి, మీకు నా నైటీ కమ్ డ్రెస్ ఎలా నచ్చింది అని. నచ్చకపోతే నైటీ కమ్ డ్రెస్ కోసం ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి. నేను నా టీ తీసుకొని కూర్చుని పోయాను. మాన్య దాన్ని ఆరామ్స్ తాగుతుంది, ఎందుకంటే దానికి ఇంకా క్లాస్ 5 minutes లో అయిపోతుంది. ఇంకెంతసేపు ఉంది? 11 minutes. 11 minutes. నేను 5 minutes అనుకో, 10:15 కాదా? 10:30 కా? ఓ మై గాడ్, నేను 10:15 కి అనుకుని తెచ్చేసాను, ఇంకా 11 minutes ఉందంట. బాబు మాన్యా, నువ్వు లోపల తాగే అమ్మ తల్లి, వేడి చల్లారిపోతుంది. నిజంగా నాకు తెలియదు ఇంకా 1 hour క్లాస్ అని. ఈరోజు నిజంగా 45 minutes అనుకున్నాను, 1 hour క్లాస్ అంట. జనరల్ గా రోజు 9:30 నుంచి 10:15 క్లాస్ అవుతుంది, ఇవాళ 9:30 నుంచి 10:30 క్లాస్ పెట్టారు. కాదు, 10:15 వరకు, 10:30 బ్రేక్ ఉంటుంది నీకు. నా దగ్గర అంటున్నారు కదా, అందుకోసం టీ తెచ్చేసాను. టీ తాగేస్తున్నాను, అంత టీ తను పార్లేజీ బిస్కెట్ తిను ఆరామ్స్. 11:30కి స్టార్ట్ అవుతుంది, 11:30 కి స్టార్ట్ అవుతుంది. 1 hour బ్రేక్ అని మనకి వాట్సాప్ లో వేస్తారు క్లాస్ వర్క్. సో ఈ వాట్సాప్ లో చూసుకుని రాసుకుంటుంది. ఏమో ఎగ్జామ్ ఈ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. 10 marks ఎగ్జామ్ ఉంటుంది, బట్ యూనిట్ టెస్ట్ లాగా. సో ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ చేయాలి మాన్యాకి. ఇంకా అది ప్రస్తుతానికి రాసుకుంటుంది, టీ అలా పెట్టేసారి తర్వాత తాగుతుంటుంది. అది ఇంకా ఎక్కువ ఉందా రాయడానికి. నిన్న వర్షం పడి మొత్తం నీళ్ళంతా స్టక్ అయిపోయింది కదా, సో ఇవాళ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ వర్క్
అవుతూనే ఉంటుంది, నీళ్లు క్లాగ్ అవుతూనే ఉంటుంది. మీకు చూపిస్తున్నాను ఎలా వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డ్రైనేజ్ నుంచి తీసి పెట్టారు. అక్కడ మళ్ళీ వర్క్ అవుతుంది, అక్కడ పని చేస్తున్నారు. బోర్డు పెట్టి, స్టాప్ బోర్డు పెట్టి అక్కడ పని చేస్తున్నారు. సో ఇలా పని అవుతూనే ఉంటుంది. నీళ్ళు మాత్రం క్లాగ్ అవుతూనే ఉంటుంది. పప్పు అయిపోయాక ఇప్పుడు అన్నం పెట్టేశాను కుక్కర్లోని. మా అన్న కూడా ఈరోజు అన్నం తింటుందంట. చాలా రోజులు పప్పు అన్నం తినలేదు అది. అండ్ పప్పు ఇంట్లో పప్పు కదా, సో దానికి బాగా ఇష్టం ముద్దపప్పు అంటే. బయట నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే నాకు నచ్చదు. మసాలా గిసాలా వేసేస్తే ఎంకరేజ్ చేయను. సో ఇంట్లో ముద్దపప్పు చేశాను, చారు చేశాను కాబట్టి అది తింటుంది. అండ్ నేను ఇప్పుడు నా మందులు వేసుకుంటున్నాను, ఆయుర్వేదిక్ది. నిన్న నైట్ వేసుకోలేదు, సో నడు నొప్పి బాగా ఉంది. ఇక్కడ పని ఎక్కువ కదా నాకు. వైజాగ్ లో అయితే పని ఉండదు కాబట్టి నాకు ఒక పూట వేస్తే చాలు. బట్ హైదరాబాద్కి వస్తే పని పెరిగిపోతుంది కదా, సో నేను 2 పూటలు వేసుకున్నాను. నైట్ వేసుకోవడం మర్చిపోయాను, సో ఇప్పుడు వేస్తాను. అండ్ దేవస్థానం నిన్న తోములు ఉంచాను కానీ తీసి దాని ప్లేస్లో పెట్టలేదు. ఇప్పుడు తీసి పెట్టేస్తాను దాని ప్లేస్లోని. నాకు ఇక్కడ వేరేగా ప్లేస్ పెడతాను పెట్టడానికి. ఇక్కడ ఇంట్లో ఉంచుతాను నేను ఇలాగా, డబ్బాలంటూ ఉంచుతాను. ఇంట్లో నా పూజ సామాన్లు అన్నీ ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మనియా ఫ్యాషన్. అండ్ విష్ణు చేస్తుంది చాలా హ్యాపీగా, చాలా బాగున్నారు. అండ్ చూస్తున్నాను, నేను అవి లేచిపోయారు, బయటికి వెళ్ళాను. సో ఈ రూమ్ క్లీన్ చేసి తను వచ్చి మళ్ళీ ఊరిపోతారు కదా. ఫ్రైమ్స్ వేయిస్తున్నాను మన్యా కోసం, నాగి కోసం అప్పుడం వేయిస్తాను. ఇద్దరు తింటారు ఇప్పుడు అన్నం. సో 12:30 అయింది, ఇక టైం ఉంది చాలా. వేయించేసి వదిలేస్తే ఆ తర్వాత లంచ్ చేసుకుంటారు. నా జీకే క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లాస్ట్ పీరియడ్ 12:30 నుంచి 1:15 దాకా ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. అండ్ ఈవినింగ్ 5 o'clockకి ఎండ చూడండి చాలా ఎక్కువ ఉంది ఈరోజు. మరి ఇప్పుడు దాకా వర్షం లేదు, ఏం లేదు. మరి నైట్కి వర్షం పడుతుందా పడదా ఏంటి తెలియదు. అది ఈరోజు అంతా వర్షం పడకుండా ఉంటుందో గ్యారంటీ లేదు. ఎండ మాత్రం బాగా తీస్తుంది. కానీ ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళిపోయింది పైకి. నాగి కోసం అన్నం పెట్టాను. ఇప్పుడు నాగి అన్నం తింటాను నైట్కి. సో తన కోసం అన్నం. మాది పిజ్జా, మేము పిజ్జా తింటాము. నాగి కోసం చారు, అన్నం, ఇంకా పప్పు చేస్తున్నాను. ఇప్పుడు మజ్జిగ తెచ్చారు, పెరుగు ప్యాకెట్ తెచ్చారు. సో బజ్జలు ఇవాళ మాకు ఏంటంటే నేను చూడలేదు పెరుగు ప్యాకెట్ లేదని. సో పాపం తను పెరుగు తినలేకపోయారు. తనకి పెరుగు అలవాటు ఉంది ఆఫ్టర్ మీల్స్ తినడం. అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళందరికీ అలవాటు ఉంటుంది. సో నేను కాబట్టి అదే నైట్ ఇవాళ ఇంకేం కాకుండా మనం ఇది తినేద్దాము, అన్నం తినేయండి అని అంటే తను ఒప్పుకుంది. అసలు అన్నం, పప్పు, చారు, ఇంకా తన కోసం పెరుగు తను తినేస్తాం. అది పిజ్జా, మేము పిజ్జా తింటాము ఇప్పుడు. మనీ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ పిజ్జా కోసం. ఈగర్లీ వెయిటింగ్ పిజ్జా ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు తింటానని. పప్పకి భయపడుతుంది. పిజ్జా మాకు పిజ్జా తెప్పించుకున్నాము. సో పిజ్జా డెలివరీ వచ్చింది ఇప్పుడు. నా పిజ్జాస్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు అవుతుంది 7:30, 8 o'clock లోపల ఉంది. సో ప్రస్తుతం తినము, ప్రస్తుతం వదిలేస్తాము. కాసేపు దాకా అవెన్లో వెయిట్ చేసుకొని తింటాము. పక్కతో ఆడుకుంటుంది, బౌ బౌ చేసి భయపడుతుంది. అండ్ వాళ్ళకి తారక్ మెహతాకి ఉల్టా చష్మా ఏదో ఒక పిజ్జా తర్వాత ఆ టైం అవ్వలేదు, ఇంకా 9 కూడా అవ్వలేదు. ఇప్పుడు ఇది పిజ్జా ఏంటి పప్ప పొట్టలో దింతక తక తకతా చేసుకో నాకు అస్సలు నీ పప్పకి చేసుకో. నువ్వు అది చేస్తుందని పొట్టలో నాటి కూడా తిన పీపులో గాని పొట్టలో గాని దింతక తకతా చేస్తున్నారు. వీళ్ళగా మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోయారు. దింతక తకతా చేసుకుంటాం. మాన్యా దాన్ని పిజ్జా ఎంజాయ్ చేసుకుంటుంది, పిజ్జా పార్టీ చేసుకుంటుంది ఇప్పుడు. ఓ వావ్, బాగుందా మాన్యా? నాది ఇక్కడ ఏంటది ఆలివ్స్ వాళ్ళది, దీనికి ఏమంటారో తెలియదు, మర్చిపోయి వెజ్ పారాడైస్. ఎస్, అది నాది. బాగుందా మాన్యా? సూపర్. నేను ఇంకా మాన్యా పిజ్జా పార్టీ చేసుకుంటా. నాగి అన్నం తింటున్నారు. తను అన్నం చారు పప్పు చేస్తాను, తను అలాగే తింటున్నారు. ఇంకేం కాదు, అప్పుడు వేయిస్తాను.
కానీ నేను మనీ సూపర్గా పిజ్జా చేసుకుంటాను. సో నేను తినేస్తాను, చల్లారిపోతుంది. ఇప్పుడు అవుతుంది 11:30 అయిపోయింది. ఓకే 11:30 అయిపోయింది అండ్ మేము ఇంకా పడుకోలేదు. రేపు మండేకి స్కూల్ ఉంది. స్కూల్ లేకపోవడం కాదు, స్కూల్ ఉంది. సో ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నాము. అండ్ నేను నా నైట్ రొటీన్ చేస్తున్నాను. నా నైట్ రొటీన్ ఇది రోజుది అలోవెరా జెల్ రాయడం మొహం అందుకి. అలోవెరా జెల్ ఉండకపోతే రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ స్ప్రే చేసేస్తాను, దానికి ఇలా మసాజ్ చేసేస్తాను, స్కిన్ కొంచెం బాగుంటుందని. అండ్ మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళతో ఫేస్ కడగండి. చల్లటి నీళ్ళతో కాదు, వేడి నీళ్ళతో, అది గోరువెచ్చ నీళ్ళు, వేడంటే మరీ మారిపోతుంది. సో గోరువెచ్చ నీళ్ళతో ఫేస్ కడిగితే చాలా బాగుంటుంది స్కిన్. అది ఏమంటానికి రింకిల్స్ ఉంటాయి కదా, రింకిల్స్ రావు, చాలా బాగుంటుంది స్కిన్. 30s తర్వాత చాలా మందికి రింకిల్స్ వచ్చేస్తాయి. సో రింకిల్స్ రాకుండా ఉండడానికి అలోవెరా జెల్ అండ్ మార్నింగ్ ఏమో గోరువెచ్చ నీళ్ళతో మొహం కడుగుకోవడం. సో మా నైట్ రొటీన్ చేసేస్తున్నాను. అండ్ దెన్ పడుకొని పోతాం. తారక మధ్య చూసుకొని మా అన్న వెళ్ళి తారక మధ్య చూడడం స్టార్ట్ చేసింది. దానికి ఇప్పుడు కంటికి ఏమో ఐ మాస్క్ వేసాను. అంటే ఐస్ కంప్రెస్ అంటారు, కోల్డ్ కంప్రెస్. ఎస్, చల్లటి ఒక రుమాలు తీసుకొని దానికి ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టేసాను, చల్లగా అయిపోయింది. దాంతో దానికి కంటికి వేసాను. దానికి కాసేపు 5 minutes దాకా పెట్టింది, దానికి పడుకుని పోయింది. అది పడుకుని అంటే ఇప్పుడు తారక చూసుకుంటుంది. సో ఎనీవేస్ వ్యూవర్స్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది ప్లీజ్ నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ 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 నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ అన్ని వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా చూసుకోండి, వాళ్ళు కూడా చూసుకొని చేయండి. సో నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఎందుకు చేయగలుగుతారు. సో మళ్ళీ ఇంకా రోజు కొత్త వీడియో దాకా సేమ్ చేసే టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, సీ యూ, స్వీట్ డ్రీమ్స్, బాయ్, లవ్ యూ టు ఆల్ మై వ్యూవర్స్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్ 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 బాయ్. పడుకొని చూసుకుంటుంది మణి తారక మెహతా. అబ్బా డాన్స్ చేస్తుంది, భలే 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 భలే. ఓ మై గాడ్.